లక్ష్మాయపల్లి అనే గ్రామంలో ఉన్నటువంటి ఆర్వీఎం కళాశాలలో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః అనే ఒక శ్లోకాన్ని మనము ప్రచురిస్తూ ఉంటాము. కళాశాలను ఒక దేవాలయంగా భావిస్తాము. కానీ ఆ కళాశాలని ఈరోజు విద్యార్థులకు ఏడులాగా మారిపోయి చిత్రహింసలతో బాధపడుతూ ఉన్నారు. సో న్యూస్ 9 టీవీ స్టింగ్ ఆపరేషన్కి దిగి వచ్చినటువంటి మేనేజ్మెంట్ వారి సమస్యలకి పరిష్కారం చూపాలని మరియు దీనిపైన డిస్ట్రిక్ట్ కలెక్టర్ డిఎంని తత్వరమే చర్యలు చేపట్టాలని న్యూస్ 9 టీవీ తరఫున కోరుతున్నాం. Different issues. Now our entire TV's management is coming. So already everything is resolved. Demand to ma'am. That demand. To you, ma'am. No. They demand to proper guidelines in the notice. So that is the thing. No, not now. That our management already resolved the things because the people they don't know what happened inside. So we are going to resolve the things. Our management is coming. Yeah, official notice they need to type and sign, na? With whom you are talking? Our management is the CEO is there. No, they are coming now. They are come. Still 1.5 hour. Wait. So they are coming now because already that whatever the demand we already resolved. Okay. Now is a type and we need the signature, right? How much time? I think it's 10 or 15 minutes. Okay. That's it. Where? Yeah. Okay, children, you all want to sit inside? So 1 minute, the management is coming in. It's not good for us. They are coming. The people want to go inside to get the conclusion. సాయి పిల్లలతో బయట తీసుకోకటి పిల్లలతో బయట తీసుకోండి పిల్లలతో బయట తీసుకోండి సాయి బయట తీసుకో అరేంజ్ చేస్తున్నారు మీకు అర్థం కావట్లేదు సిచ్యువేషన్ అన్నా బయటికి తీసుకురండి వాళ్ళు కమ్ అండ్ సైడ్ కమ్ Office number 24/7 we are available. If you do have any problem you can focus. 80961 9022. These are WhatsApp number you can call. సాయి ఏం మాట్లాడుతున్నా క్లారిటీ బయట ప్లీజ్ ఒక్కరి
స్టూడెంట్స్ అంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి డిఫరెంట్గా ఉంది, వీళ్ళ వర్షన్ డిఫరెంట్గా ఉంది. എല്ലാവരും എല്ലാ സ്റ്റുഡൻസും ഇല്ലേ? എല്ലാവരും ഉണ്ടല്ലോ. ഓരോ ഇയറിന്നും ഓരോ ആൾക്കാർ വെച്ചിട്ട് 4 പേർക്ക് ഉണ്ടാവും, 4-5 ആൾക്കാർ സംസാരിക്കണം. ഞങ്ങളെ കൊണ്ടൊന്ന് നീങ്ങട്ടെ, അവരോട് ചോദിച്ചിട്ട് 2 പേര് വന്നിട്ടുണ്ട്. Madam, why you are compromising the people? Why you are compromising? Let me know what are the issues you are facing. That's it. We were not doing any other activity. Okay. So tell me what's your problem you are facing here? పారామెడికల్స్ ఇక్కడ బిఎస్సీ జిఎన్ఎం బ్యాచెస్తో పాటు పారామెడికల్ బ్యాచ్ కూడా ఉంది. నిన్న కూడా ఇందులో పార్టిసిపేట్ చేద్దామంటే మమ్మల్ని వచ్చేసారు. మమ్మల్ని వాళ్ళ చూసినట్టు మమ్మల్ని ఈక్వల్గా చూడాలి. మాకు హాలిడే 1.5 ఇయర్ మేము ఇక్కడికి వచ్చి 1.5 ఇయర్ అవుతుంది సార్. 1.5 ఇయర్లో మాకు ఒక క్లాస్ అవ్వలేదు, ఫ్యాకల్టీ లేదు, ఏం బుక్స్ లేవు, పార్షాలిటీ చూపిస్తారు. జిఎన్ఎంకి బిఎస్సీకి వాళ్ళతో ఈక్వల్ గా చూడాలి. అంటే మీరు అందరూ ఇక్కడ హాస్టల్లో ఎట్లా ఉంటాయండి? హాస్టల్ నాకు సఫిషియెంట్ లేదు. కొంచెం మెంబర్స్కి మాకు ఒకటే లైట్ పోతే కూడా 4 months అవుతుంది. మా వాష్రూమ్ లో లైట్ కూడా పెట్టలేదు, మా వార్డెన్ పట్టించుకోలేదు మమ్మల్ని. 6 months అవుతుంది సార్. రూమ్ లో లైట్ లేదు, వాష్రూమ్స్ లో లైట్ లేదు. సో మీరు ఎంత సాయి డిమాండ్ ఏందో అడుగు. డిమాండ్ ఏంది? సార్ మేము సపరేట్ రూమ్ లేదు, మాకు ఒక క్లాస్ చెట్స్ పైన కూర్చుంటాము. ఒక క్లాస్ నుంచి మేము 2 hours స్టాఫ్ కంటే చేస్తున్నాం. అంటే మీకు ఎట్లా స్టైపెండ్ లాగా ఇస్తున్నారా? అంటే మీరు ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా, మీరు ఎప్పుడు మేనేజ్మెంట్కి మార్నింగ్ డ్యూటీకి లేట్ గా పోతే ఎందుకు లేట్ గా పోతారు అని అడుగుతారు, కానీ ఈవినింగ్ వచ్చినప్పుడు ఎవరు చూడరు. గంటలు లేట్ అయితే మాకు క్లాసెస్ కావాలి. మమ్మల్ని అబ్యూజింగ్ వర్డ్స్, వల్గర్ వర్డ్స్. ఫీమేల్ వార్డెన్. సో ఈవెన్ ద ఫీమేల్ ఆల్సో అంటే అబ్యూజ్డ్ గా మాట్లాడుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఏదైనా మీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఒక పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, యూ కాంట్ షేర్ విత్ దెమ్. నో వన్ ఈస్ రెస్పాండెడ్. అండ్ వాట్ అబౌట్ యువర్ సెల్ ఫోన్స్ అండ్ ద కమ్యూనికేషన్? మీ పేరెంట్స్ ఎలా కమ్యూనికేషన్ అవుతారు? నో కమ్యూనికేషన్. ఓకే. కూడా అంటే 2020 నుండి కంప్లీట్ వర్చువల్ క్లాసెస్, వర్చువల్ సిస్టమ్ వచ్చినాక కూడా స్టూడెంట్స్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దే ఆర్ ఫేసింగ్. సో వీటిపైన మనం మేనేజ్మెంట్ తోటి కూడా మాట్లాడతాం, వీళ్ళ ఒక సమస్యలకి పరిష్కారం కూడా చూపిస్తాం. మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూ కెన్ ఇన్ఫార్మ్ us, విల్ టాక్ విత్ ద మేనేజ్మెంట్. ఓకే. అంతే. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? సెల్ ఫోన్స్, సెల్ ఫోన్స్ జిఎన్ఎం బిఎస్సీ తోటి ఈక్వల్ గా మమ్మల్ని చూడాలి. వాళ్ళకి హాలిడేస్ పేరెంట్స్ కాల్ చేస్తే పేరెంట్స్ కాల్ చేస్తే మీ పేరెంట్స్ మాకు ఎందుకు కాల్ చేస్తారు అని. డిఫరెంట్ ఏరియాస్. Okay. And how long you are staying here? From 1.5 years.
So there is no proper faculty and there is no proper food ella untundi. Even no classroom for us in our college. No classroom. classroom ekkada undo kuda teliyadu. Even if we go to How about the practicals and no practicals? no practicals. Only clinical. We are staff. Ante staff lagane mem kuda equal to staff. So you are all graduates and being graduates you are working in a way. No sir, we actually came here after our interview. Diploma. But there is no proper practicals and Just only concentration మొత్తం డ్యూటీస్ పైన ఉంటుంది. క్లాస్ కాలేజ్ మేమే అడిగినా కూడా రూమ్కి వెళ్ళాక ఏం చేస్తారు, రూమ్లో చదువుకోండి. ఈవెన్ మా బుక్స్ లేనిది క్లాసెస్ లేనిది ఏం తెలియదు. మేము ఎలా చదివేస్తాం? మేము అది చదివినా మాకు అర్థం కావాలి. so no one is fighting opposite. అంతే. నిన్న కూడా మీరు ఇక్కడికి వచ్చారు కదా, నిన్న మమ్మల్ని ఇక్కడికి రానివ్వలేదు. మేము కూడా సేమ్ కాలేజ్ స్టూడెంట్స్, మాకు కూడా సేమ్ రైట్స్ కావాలి. సేమ్ వాళ్ళు ఫేస్ చేస్తుంటే మేము కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన మాకు కూడా సాల్వ్ చేయాలి. సో మీకు టిఫిన్ కానీ లంచ్ కానివ్వండి డిన్నర్ కానీ ఎట్లా ఉంటుంది? ఫుడ్ పరంగా ఎలా ఉంటుంది? మరి ప్రాబ్లం లేదు సార్, అది ప్రాబ్లం కాదు. అది కావాలి మిగతా వాళ్ళకన్నా క్లాసెస్ అవుతాయి. ఫ్యాకల్టీ ఉంది సార్ సపరేట్, మాకు అది కూడా లేదు. క్లాసెస్ లేవు. జస్ట్ మేము వెళ్ళి డ్యూటీస్కి టైంకి ఒక ఎంప్లాయీ లాగా టైంకి వెళ్ళి టైంకి రావాలి అంతే. టైంకి డ్యూటీస్కి వెళ్ళి టైంకి రూమ్కి వెళ్ళిపోవాలి. సిక్ లీవ్స్ కావాలన్నా మేము లెటర్ పట్టుకొని తిరగాలి. మేము సిక్ ఉన్నా కూడా ఆ తిరిగే ప్రాసెస్ నాకు లీవ్ కూడా అవసరం లేదు. సపరేట్గా డిపార్ట్మెంట్స్లో ఉంటాం. కాలేజ్ కాదు మాది, కాలేజ్ మాకేమో అది కాదు. ఓన్లీ మా కోఆర్డినేటర్ ఉంది, ఓన్లీ కోఆర్డినేటర్. మొబైల్ విషయంలోనే ఇష్యూ జిఎన్ఎం బిఎస్సీ పారామెడికల్ కి సంబంధం లేదు అన్నారు వాళ్ళు. మీరు మాకు చెప్తున్నారు కాదు కదా, మీరు కూడా స్టూడెంట్స్, వాళ్ళు కూడా స్టూడెంట్స్. నేను ఏమంటున్నా వీళ్ళందరికీ వర్తిస్తుంది. స్టూడెంట్స్ నాట్ ఓన్లీ బిఎస్ఎస్, నాట్ ఓన్లీ ఎంబీబీఎస్, ఇక్కడ స్టూడెంట్స్ అని ఉంది. మేము ఎస్ఎఫ్ఐ పక్షాన వచ్చింది అంటే కాలేజ్ మొత్తం ఒకటే విద్యార్థులకు కాదు, ఎంబీబీఎస్ కాదు, బిఎస్సీ నర్సింగ్ కాదు, అందరికీ. ఒకవేళ మీ డిమాండ్లో ఫ్రేమ్ కాకపోయింది అనుకో, రేపు పొద్దు 29 మాకు ఏం పని ఉంటుంది, మళ్ళీ వచ్చి మేము చూసుకొని దాన్ని రాకుంటాం. మేము ఉన్నాం కదా, మా నంబర్ కూడా ఇస్తాం. ఓకేనా? వాట్సాప్ ఉంటుంది, మాకు ట్విట్టర్ ఉంటుంది, ఇన్స్టా ఉంటుంది, ఆర్గనైజేషన్ నంబర్ ఉంటుంది. ఓకేనా? నంబర్ తీసుకోండి. విజిటింగ్ కార్డ్ ఇవ్వండి. ఫ్యాకల్టీ కావాలి. 29 నాడు వస్తాం మళ్ళీ. ఓకేనా? 10 రోజులు డిమాండ్ చేస్తాను, 10 రోజులు మళ్ళీ వస్తాం. మీరు ఒకవేళ మేము తెలుగు నేను సార్ కాదు, మీరు జరగాల్సిందే. ఓకే అన్నానండి, మా చెల్లె కూడా ఇందులో చదువుకుంటుంది. పేరు చెప్పాను కానీ ఓకేనా, మా సొంత చెల్లె కూడా ఈ సరౌండింగ్లో చదువుకుంటుంది. ఓకేనా? అంటే మీరు బయట వాళ్ళు కాదు కదా. ఎమర్జెన్సీ ఓకేనా? సార్ చెప్పాడు స్టూడెంట్స్ కూడా అందరికీ అమ్మా. మీ ఏమైనా ఉన్నాయమ్మా డిమాండ్స్? మొత్తం 12 hours డ్యూటీ చేస్తున్నాం మేము. మీ డ్యూటీస్ ఎన్ని ఏంటి రాసి ఇవ్వండి, నా దగ్గరికి రా. ఓకేనా? మీ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. లంచ్ చేసిలా వెళ్ళండి, మీ పని మీరు చేసుకోండి. మీరు ఏజ్ ఉన్నదో మీకు ఏం కావాలో నాకు రాసివ్వండి. మీరు చూసుకోకపోతే మాట్లాడదాం. వీడియో తీసుకుంటారా? వీడియో తీసుకుంటావు అన్నది నంబర్ తీసుకొని పెట్టాలి, అన్న నంబర్ తీసుకొని పెట్టా అన్నది ఇబ్బంది పడేది ఏముందన్న? అర్థమైంది. ప్రాబ్లమ్స్ ఈ పేపర్స్ చేశారు.
then management is collecting 2,000 rupees as fine without any receipt. What management is agreed, we will stop this practice. If in a certain condition they will receive the money also, they will give the acknowledgement, there will be an accountability. Sir, one clarification. After completion of 1 year study, how many days of leaves they will have? 30 days? After 1 year. First year ending, second year ending, third year ending. No, there is something wrong. The university gives the holiday schedule. According to holiday list, then why are you saying that instead of 30, you permit only 15 days, and on 14th day they must be present here to be available on duty on 15th day. So in effect, they get only 10 to 11 days to be with their parents. No, I am raising the concern what I spoke about. No problem, sir. Please listen to me. The university guidelines, the holidays, yes, we have aligned it. But the students have some concerns even this. We have talked to them in the morning. We told we would actually possibly look into it. And we will. And their third point is very vulnerable, which is the phone permission. And they want phone during their hostel hours. They are also agreed, not in classroom, not in hospital. Then management is agreed, but there is a condition with the concurrence of their parents. Why? Because during the that's the deep concern. Even it comes under our notice too. It's even comes under our notice. Harassment. Yeah. Not harassment. Targeting the student. There won't be any punishment on the students who have raised these points. We have all the it's their concern. So that we also need to share the All of them are doctors. They know how to run the institution. Actually. And we believe in imparting quality education. Okay. And in imparting the education, we have certain values. Okay. Something like maintaining the timings, teaching them to work, and seeing that they learn the work, whether they like it or not. See, once they learn the work, actually my selfishness. information sharing. So actually, sorry to interrupt. Your colleagues are doing nothing. Okay, we'll meet them. So We'll meet them together. yeah. All right. Okay. And then you guys can speak. Actually, they have come on behalf of the and they came. Babu Rajesh సార్ సైడ్ తీసుకున్నాము నాయక్ సార్ అమ్మా Surendra. Executive Director. I am about 80% low pass. It is the institution which will lose. It is not the student. Well, at times it happens, sir. Some institutions. No, sir. Management. Forget the other institute, sir. No. Forget the other institute, sir. Our institute. We need an assurance on that. See, if students have made some agitation, raised their point of concerns, etc., sympathetically we must consider them. You have already considered most of their needs. You have already put it in paper. Now, once it is settled down, they should be allowed to be free at their way in which they need to do the studies as according to the norms that is set by you. We have actually concluded that we are punching movement and He wants it to be mentioned. Yeah, 1 minute, sir. After sirs actually concluded the meeting there, I myself. Sir, I document ആരുടെ മേലും ശിക്ഷണ നടപടി എടുക്കില്ല എന്നുള്ളത് എഴുതിയിട്ടുണ്ട്. ഇവിടെ കോമ്പൻസേറ്ററി വർക്കിൻ്റെ കാര്യമില്ലേ രമേശ് മേക്കപ്പ് ഡ്യൂട്ടീസ് അത് ആസ് പെർ മാനേജ്മെന്റ് will not target any students. Management will allow as per the university guidelines the makeup duties. As per norms. As per norms. So university norms will be followed. Okay, whatever. They didn't understand this 810 hours, etc. Whatever it is, university norms will be followed when it comes to makeup duties. And there is a condition I think you all have agreed. Holiday law,
എക്സ്ട്രാ ഡ്യൂട്ടി ചെയ്ത് എക്സ്പീരിയൻസ് എടുക്കാൻ താല്പര്യമുള്ളവർക്ക് സമ്മതിച്ചല്ലോ അല്ലേ? അത് പേഴ്സണൽ നിങ്ങളുടെ ചോയ്സ്. മിനിമം ഡ്യൂട്ടി എന്ന് പറയുന്നത് ആസ് പെർ യൂണിവേഴ്സിറ്റി സംസാരിക്കും. ബാക്കിയുള്ള ടേംസിൽ നിങ്ങൾ ഇത് ചെയ്യല്ലേ, നിങ്ങളുടെ ഭയം മാറി ഇതിനകത്ത് എഴുതിയിട്ടുണ്ട് ആരെയും ടാർഗറ്റ് ചെയ്ത് ഒരു ആക്ഷൻ എടുക്കില്ല. ഇന്നലെ വരെയുള്ള എല്ലാ കാര്യങ്ങളും ഇന്ന് സെക്കൻഡ് വരെയുള്ള എല്ലാ കാര്യങ്ങളും മറക്കുക. സ്റ്റാമ്പ് ഇട്ടിട്ടുണ്ട്, സിഗ്നേച്ചർ ഉണ്ട്, സാറിമാറിലുണ്ട്, വേണം ഞങ്ങൾ വിടാം. ഞങ്ങളോട് ചർച്ച ചെയ്തതാണ്. അത് കഴിഞ്ഞ് പ്രിൻസിപ്പൽ മാഡം സംസാരിച്ചു, അവർ എഴുതി ഒപ്പിട്ട് തന്നു. അതിനുശേഷം ഇനിയിപ്പോ അരമണിക്കൂർ ദൂരമുള്ള സ്ഥലത്തുള്ളവരാണ്, ഒരു പ്രശ്നമില്ല. ആവശ്യമെങ്കിൽ ഞങ്ങൾ പിന്നെ വരാം, വിഷയമൊന്നുമില്ല. നിങ്ങൾ സമാധാനമായിട്ട് നിങ്ങളായിട്ട് പ്രശ്നം ഉണ്ടാക്കില്ല. എന്തെങ്കിലും ഉണ്ടെങ്കിൽ ഞങ്ങളോട് പറയാം. നിങ്ങൾ നന്നായിട്ട് പഠിക്കുക, അതിനകത്ത് നിങ്ങൾ കോൺസെൻട്രേറ്റ് ചെയ്യും. ഞങ്ങളുടെ 7 പേര് ലോക്കൽ ഗാർഡിയന്മാരെ ഇവിടെ ഉണ്ട്. ഓക്കെ, നിങ്ങൾക്ക് എന്തെങ്കിലും പറയാനുണ്ടോ? സാറുമാരോട് പറയാം. നന്ദി പറഞ്ഞു. See, sir, actually we have He has spoken. Fine then, happy no? Okay, enjoy this time, right? Thank you, sir. All the best. Thank you, sir. అండి ఇక్కడ మాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటంటే గత 1.5 year నుంచి ఏం ప్రాబ్లమ్ ఉంది, ఫ్యాకల్టీ దగ్గర చేయడము, మెంబర్స్ తీసుకోవడం, హరాస్మెంట్ చేయడం, ప్రాపర్ ఫుడ్ ఇవ్వకుండా. సో ఇటువంటి సంఘటన జరుగుతున్న తీసుకోవడానికి దగ్గర రాకుండా ఉండడానికి కారణం ప్లస్ మీరు ఎట్లాంటి చర్యలు తీసుకోకపోవడం సపరేట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఆర్వై మెడికల్ కాలేజ్ సంబంధించి విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మా నోటీస్లోకి వచ్చిన వెంటనే అక్కడున్న కేరళ విద్యార్థులకు సంబంధించి అక్కడున్న చీఫ్ మినిస్టర్ పినరయి విజయన్ గారికి సీఎంఓ ద్వారా వాళ్ళు మెయిల్ చేశారు. అక్కడున్న ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ విపి సాన్ గారు మాకు ఫార్వర్డ్ చేయగానే మేము వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ సమస్యలపైన ఈ ప్రైవేటు ఏదైతే మెడికల్ కాలేజీ సంబంధించిందో ఆ ఫ్యాకల్టీతో మేము మాట్లాడి వాళ్ళు విద్యార్థులు డిమాండ్ ఫ్రేమ్ చేశారు. ఆ డిమాండ్స్ను వీళ్ళతో మాట్లాడాం. మేము 10 రోజుల వరకు మేము చేస్తామని చెప్పేసి ఇచ్చారు. ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తాము. ఏదైతే విద్యార్థులు ఇచ్చారో ఈ విద్యార్థులు చేసిన డిమాండ్లను యాజమాన్యం 10 రోజులలో అంగీకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఈరోజు 19 తారీఖు 29 తారీఖు వరకు చూస్తాం. 30వ రోజున అదే విద్యార్థులను తీసుకొని బయట కూర్చోని వాళ్ళ అంటే మీకు ఏమైనా లిఖితపూర్వకంగా ఏమైనా నోటీస్ ఇవ్వడం జరిగిందా? అంటే మేము ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చారు. రాజబోయిన వెంకటయ్య మెమోరియల్ కాలేజ్ ఆఫ్ స్కూల్ నర్సింగ్ సంబంధించి ఇచ్చారు. వాళ్ళకి సంబంధించి డిమాండ్స్ ఏదైతే ఫ్రేమ్ ఉన్నారో ఆ డిమాండ్స్ సంబంధించి మేము క్లియర్ చేస్తాం. వాళ్ళ సమస్యలపై ఇప్పటికీ కట్టుబడి ఏదైతే ఈక్వాలిటీకి సంబంధించి క్వాలిటీ ఫుడ్, అట్లాగే మేనేజ్మెంట్ ఏదైతే ఖాళీగా ఉన్న ఏదైతే పోస్ట్ ఉన్నాయో అవి భర్తీ చేస్తాం. దాంతోపాటు డ్యూటీకి సంబంధించి ఒకరోజు హాలిడే, ఒకరోజు స్టూడెంట్ రాకపోతే 3 days ఏదైతే వర్క్ చేయాలని చెప్పేసి దాన్ని మేము చేస్తాం. వితౌట్ రిసిప్ట్ ఏదైతే డబ్బులు కడతా ఉన్నామో ఖచ్చితంగా ఇప్పటి రిసిప్ట్ ఇస్తామని చెప్పేసి అనవసరమైన పెనాల్టీలు వేయమని చెప్పేసి మాట్లాడారు. దాంతోపాటు టార్గెట్గా స్టూడెంట్స్ని చూస్తారని చెప్పేసి అన్నారు. ఆ టార్గెట్ చూడమని చెప్పేసి చెప్తాం. ఇది మాకు వచ్చిన దాంట్లో మేము స్టూడెంట్స్తో మాట్లాడి అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మాకు కొన్ని రికార్డ్స్ కూడా వచ్చినాయి. మా దగ్గర ఎవిడెన్స్ తోటి మేము ఇక్కడ రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ వార్డెన్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్, అంటే పిల్లల్ని ప్రాపర్గా చూసుకోవడం, హరాస్ చేయడం, అంటే సమానం 12 hours వర్కింగ్ చేయడం. సో ఇట్లాంటి
ప్రలోభాలకు భయాందోళనకు గురి చేస్తున్నారు. సో మీరు ఇప్పుడు ఇప్పుడు మీరు రిజిస్టర్ చేసినప్పుడు మరి ఇప్పుడు అట్లా అన్నప్పుడు వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది? అంటే వాళ్ళని సస్పెన్షన్ చేయడమా, లేకపోతే కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవడమా? అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలిసిందే, మేము చూసినంత వరకు మాత్రం పిల్లలకు ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు. ఓకే, మేము ఇప్పుడు అబ్జర్వ్ చేస్తాం పిల్లలు అంటే ఇంకా వాళ్ళకి ఏదో ఉంది, భయాందోళన ఉంది, ప్లస్ ఇంకొకటి వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నారు కానీ మేనేజ్మెంట్ కొన్ని సంఘాలు కలిసి దాన్ని అంగదొక్కడానికి ప్రయత్నం చేస్తారు. సో కనుక ఇది కనుక పునరావృతం అవుతుంది, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా మీరు? ఖచ్చితంగా స్టూడెంట్స్ ఏదైతే అనుకున్నారో అన్ని డిమాండ్లపైన మేము కట్టుబడి ఉన్నాం. ఆ డిమాండ్లను మేము నెరవేరుస్తాం ఎస్ఎఫ్ఐగా. ఆ డిమాండ్లు ఏదైతే పెట్టారో ఈ 29 తారీఖు వరకు వాళ్ళు డిమాండ్ నెరవేర్చకపోతే ఇదే ఎస్ఎఫ్ఐగా ఇదే విద్యార్థులను ఐక్యం చేసి తీసుకుపోయి ఊళ్ళని కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ఇప్పుడు చెప్పినట్టుగా వార్డెన్స్, మెయిల్ వార్డెన్స్, ఫీమేల్ వార్డెన్స్ అంటే మా దగ్గర ఉన్న వీడియోస్ మీకు పంపిస్తాను. లేకపోతే అబ్యూస్డ్ కూడా ఉన్నాయి అవి, వాళ్ళ ఎక్కడం స్టూడెంట్స్ని కానీ, లేకపోతే ఎక్కడంటే టచ్ చేయడం వితౌట్ ఏ పర్మిషన్ గోయింగ్ వాళ్ళ రూమ్స్కి వెళ్ళి బ్యాగ్ చెక్ చేయడం. దిస్ ఈజ్ నాట్ అంటే కరెక్ట్ కాదు కదా. యాజ్ అ డిఎంఈ ఎడ్యుకేషన్ ఆర్టీఓ ప్రకారం కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, ఫాలోయింగ్ ద రెస్ట్రిక్షన్స్ కదా. సో అట్లాంటప్పుడు మీరు ఎలా చర్య తీసుకోవాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఏదైతే మీరు అన్నారో అది ఎవిడెన్షియల్గా ఉంటే ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఉన్నత అధికారులు మేము ఫిర్యాదు చేస్తాం. ఇది ఇక్కడితో ఆగిపోతాం. ఖచ్చితంగా ఫిర్యాదు చేసి ఎవరైతే ఉందో దీనిపైన క్రిమినల్ కేసు పెడతాం. లాస్ట్ టైం మీరు చూసినట్టయితే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అలాగే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్కి కనిపించే స్టూడెంట్స్కి ఆల్రెడీ ఇవ్వలేదు, పంపించలేదు. పెద్ద క్రైమ్, పంపించలేదు. కాబట్టి అవి ఫ్రేమ్ ఉన్నాయి. దాంతోపాటు అబ్యూజులు మీరు అన్నారు కదా, అబ్యూజులు ఏదైతే ఉందో అవి కూడా మేము ఫ్రేమ్ చేసి ఇక్కడున్న ఆర్వీఎం మెడికల్ కాలేజ్ సంబంధించి ఏదైతే ఉందో దీనిపైన మేము పోరాటం చేయడానికి రెడీగా ఉన్నాం. వార్డెన్లు ఏదైతే ఉన్నారో ఆ వార్డెన్లను వెంటనే తీసేయాలి. ఎవరైతే విద్యార్థులను ఇబ్బంది పెట్టి అబ్యూజులుగా బిహేవ్ చేసి బ్యాగులు చెక్ చేసి అట్లాగే ఫోన్లో పాస్వర్డ్లు చేసి ప్రైవేట్ సంబంధించి ఏదైతే ప్రైవేట్ సంబంధించి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూడడం ఏదైతే ఉందో అది ఒక మనిషి యొక్క పర్సనల్ లైఫ్ను డిస్టర్బ్ చేయడం. కాబట్టి దానిపైన మేము పోరాటం చేస్తాం. అలాంటి ఏమున్నా కూడా ఎస్ఎఫ్ఐగా ముందుండి పోరాటం. ఎందుకంటే మేము అన్ని ఎవిడెన్స్ తోటే మేము వచ్చాము ఇక్కడ రావడానికి కూడా కారణం ఏంటంటే మాకు ఆ వీడియోస్ విన్నాము కాబట్టి. వాళ్ళు మలయాళంలో మాట్లాడారు స్టూడెంట్స్. ఎందుకంటే పక్క రాష్ట్రం వాళ్ళు మన దగ్గరకు వచ్చి చదువుతున్నప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అదే తెలంగాణ అంటే ఏ చిన్న ఇష్యూ అయినా కూడా పెద్ద క్రిటికల్గా ఉంటుంది సిచ్యువేషన్. అంటే అక్కడైనా ఇక్కడైనా కూడా. సో ఎవరి పిల్లలైనా మన పిల్లలే కాబట్టి ఇట్లాంటి చర్యలు మళ్ళీ తోడ్పాటు పడకుండా చూసుకుంటే బాగుంటుందని చెప్పేసి మా ఒక సజెషన్. ఇలాంటి చర్యలు కాదు, గతంలో జరిగిన చర్యలపైన కూడా మేము ఎస్ఎఫ్ఐగా కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఒకసారి జరిగినా 10 సార్లు జరిగినా ఒకసారి అభివృద్ధిగా చేస్తే వాడు మళ్ళీ చేస్తాడు ఖచ్చితంగా. కాబట్టి అలాంటి వాళ్ళని తొలగించాలి. వెంటనే మేము చెప్తున్నాం. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, ఇది కూడా మాట్లాడాం, ఇది కూడా చెప్పాం. ఎవరైతే అమ్మాయిల పట్ల అభివృద్ధిగా మాట్లాడడం కానీ, బ్యాగ్ టచ్ కానీ, లేకపోతే బ్యాగులు ముట్టుకోవడం కానీ ఇలాంటివి చేయదు. దొంగలు చేసే పని, ఖాళీలో దొంగలు చేసే పని. స్టూడెంట్స్ బ్యాగులు ముట్టుకుంటున్నాం అంటే దొంగలు చేసే పని. ఆల్రెడీ ఇంతకుముందు స్టూడెంట్స్ కూడా సూసైడ్ చేస్తున్నారంటే ఒక అమ్మాయి కూడా సూసైడ్కి ట్రై చేస్తే వాళ్ళు సంజాయించి కౌన్సిలింగ్ ఇచ్చారండి. సో మరి ఇటువంటి సమస్యలు ఏర్పడినప్పుడు యాజ్ అ విద్యార్థి సంఘాలుగా మీరు అంటే గతంలో మీరు ఇది మీ వెలుగులోకి రాలేకనా, లేకపోతే మొత్తానికి దీన్ని అంచువేయాలని చూస్తారు? లాస్ట్ టైం మీరు ఏదైతే ఉందో అది అప్పుడు నేను ఇప్పుడు మీరు 9 న్యూస్ ఏదైతే ఉందో TV9కి ఇచ్చాను. ఇదే వాయిస్ TV9కి ఇచ్చాను. ఏదైతే ఇక్కడ జరిగిందో ఖచ్చితంగా సీఎం అప్పుడున్న గతంలో ఉన్న కేసీఆర్ గారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కనుసన్నల్లో ఈ కాలేజీ ఉంటుంది. కాబట్టి ఆ కాలేజీ పైన ఎంక్వైరీ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేసిన దాంట్లో మేమున్నాం. మరి అప్పటి గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మీరేం గ్యారంటీ ఇస్తుంది? అది నేను ప్రభుత్వంలో లేను, ప్లస్ ప్రతిపక్షం మీద ఎస్ఎఫ్ఐ అనేది స్టూడెంట్స్ కోసం పోరాడేది. కాబట్టి మేము అధికార పార్టీ లేకపోతే పొలిటికల్ అయితే మేము మాట్లాడవచ్చు ఈ మాట. కాబట్టి మేము ఇదేం మాట్లాడలేము. ఎందుకోసం అంటే డిమాండ్ వాళ్ళ విద్యార్థుల యొక్క డిమాండ్ ఫ్రేమ్ చేస్తాం. విద్యార్థుల యొక్క బావు కోసం మేము పోరాటాలు చేస్తాం. అంతే తప్ప మేము గ్యారంటీ ఇవ్వలేము. ఎందుకంటే నేను పొలిటికల్గా కాంగ్రెస్ ప్రభుత్వంలో లేను, ప్లస్ నేను మినిస్టర్ కాదు, ఎమ్మెల్యేని కాదు. కాబట్టి ఐ డి నాట్ సే. అదే మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. మీరు గత ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా కూడా ఎట్లాంటి చర్య లేదు అంటే మరి ఇప్పుడున్న ప్రభుత్వానికి మీరు ఎలా ఫిర్యాదు చేయబోతున్నారని ఖచ్చితంగా దీన్ని ఏదైతే ఉన్నాయో ఈ 10 రోజులలో 10 రోజులు టైం పెట్టాము. 10 రోజుల్లో ఫ్రేమ్ చేయకపోతే దీనికి సంబంధించి ఏదైతే ఉందో మేము యాజ్ పర్ లీగల్ యాజ్ పర్ గవర్నమెంట్ సహకారం కంప్లైంట్ చేస్తామని చెప్పి. థ్యాంక్ యూ. అదొకసారి
నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి చాలా మందికి డిమాండ్స్ ఉన్నాయి. వాళ్ళకి డ్యూటీ సంబంధించిన విషయము, స్టడీస్ సంబంధించిన విషయము, మళ్ళీ ఫుడ్ సంబంధించిన విషయము, యూనిఫామ్, అలాగా 11 ఐటమ్స్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మేనేజ్మెంట్ అయితే ఇదన్నీ ఒప్పుకున్నారు. వాళ్ళ మీద ఇప్పుడు ఎడ్యుకేషన్ కింద దిగే వాళ్ళ మీద యాక్షన్స్ ఉండదు అని కూడా హామీ ఇచ్చారు. అన్ని మాట మీద అగ్రిమెంట్గా మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్గా రాష్ట్ర మేనేజ్మెంట్ వాళ్ళు సంతకం పెట్టి ఇచ్చారు. దాని ప్రకారం ఎడ్యుకేషన్స్ ఇవాళ పీస్ఫుల్గా క్లోజ్ అయిపోయినాయి. మేనేజ్మెంట్ కూడా హ్యాపీ అయ్యారు, స్టూడెంట్స్ కూడా హ్యాపీ అయ్యారు. వాళ్ళు స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి మేము కూడా కోరుతున్నాము. వాళ్ళు అగ్రీ అయ్యారు, మంచి అయిందని మీరేం సజెస్ట్ చేస్తారు? లైక్ స్టూడెంట్స్కి కానీ మేనేజ్మెంట్ కానీ ఫర్దర్ ఎట్లాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి అంటే? ఇది ఇప్పుడు స్టూడెంట్స్కి ఉన్న ఏజ్ గ్రూప్ అంటే 18-19 ఇయర్స్ నుంచి 21-22 ఇయర్స్ వాళ్ళ మధ్యలో అంటే ఆ ఏజ్ ఏంటంటే చాలా టీనేజ్ కాదు, కొద్దిగా అజిటేషన్ ఎక్కువ ఉన్న భావం ఉన్న ఏజ్. దాన్ని బట్టి చిన్న మాటల మీద కూడా వాళ్ళు డిమాండ్ పెట్టుకోవడం, ఒక కలెక్టివ్గా దగ్గరికి వస్తే అది ఒక అజిటేషన్గా మారిపోవడం కూడా జరుగుతాయి. ఇది స్టూడెంట్స్కి ఉన్న ఒక చిన్న కల్చరు. అది మేనేజ్మెంట్ చాలా అనుభవపూర్వకంగా మంచిగా చూశారు. దాన్ని బట్టి డిస్కషన్ వాళ్ళ ఏమడిగారు అది పెద్దవాళ్ళతో వచ్చే వాళ్ళందరూ కేరళ గవర్నమెంట్ లోక కేరళ సభ మెంబర్స్. అలాగా మేము కూడా గవర్నమెంట్ ఆఫ్ కేరళది చీఫ్ మినిస్టర్ ద్వారా మాకు ఆదేశం ఇచ్చినాక మేము వచ్చాము. అందుకే మేనేజ్మెంట్ వాళ్ళతో స్టూడెంట్స్ కోసం మాట్లాడినాము. పీస్ఫుల్గా జరిగింది. దానికి మేము మేనేజ్మెంట్కి కూడా స్టూడెంట్స్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.